ఇది పంపర పనస అంటారు. ఇది సిట్రస్ జాతికి చెందింది. ఇది దాదాపుగా 2.5 కేజీలు పైగా బరువుంటది. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం కేవలం ఈ సిట్రస్ జాతిలో 3 రకాల ఫ్రూట్స్ మాత్రమే ఉండేయి. ఒకటి కమలా పండు, 2 ఈ పంపర పనస, అలాగే మూడోది మాది ఫలం. ఈ 3 మాత్రమే ఉండేయి. మనకిప్పుడు దొరికే ఆల్మోస్ట్ అన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఈ నిమ్మకాయతో సహా ఈ మొత్తం గూడా ఈ 3 నిమ్మ జాతి ఈ 3 సిట్రస్ ఫ్రూట్స్ యొక్క హైబ్రిడ్ వెర్షన్స్ మాత్రమే. ఇది లోపల తొక్క గూడా చాలా మందంగా ఉంటది. దీన్ని సంస్కృతంలో మధు కర్కాటి అని పిలుస్తారు. బాగా పండినప్పుడు మాత్రమే దీన్ని తినాలి. ఇది తియ్యగా ఉంటది. అలాగే ఆయుర్వేదం ప్రకారం శరీరానికి బాగా చలవ చేస్తది. అయితే కొంచెం డైజెషన్ మాత్రం కొంచెం కష్టం ఇది. ఎందుకంటే ఇందులో ఈ ఫైబర్ ఎక్కువుంటది. ఫ్రూట్ జ్యూస్ అన్నది తక్కువుంటది. కానీ బాగా మనకి ముఖ్యంగా ఈ బర్నింగ్ సెన్సేషన్ అంటారు గదా! పొట్టలో. అటువంటి బర్నింగ్ సెన్సేషన్‌కి కానీ, లేదా బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారు. ఆ బ్లీడింగ్ డిజార్డర్స్‌కి గానీ, లేదా ఆస్తమా, దగ్గు వీటన్నిటికి గూడా ఆయుర్వేదం ప్రకారం ఇది చాలా బాగా పనిజేస్తది. అంతేగాదు గుండెకి గూడా చాలా మంచిది. అందుకే ఎవరైనా ఈ గుండెకి సంబంధించిన మెడిసిన్స్ కానీ, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ తీసుకుంటే మాత్రం ఈ పండుతోటి కొంచెం ఎక్కువ తినకుండా ఉండటమే మంచిది. ఇది త్రిదోషాలని బ్యాలెన్స్ జేస్తది. అంటే ఈ వాత, పిత్త, కఫ దోష అన్నిటిని కూడా బ్యాలెన్స్ జేస్తది. ఇలా అన్ని దోషాలు బ్యాలెన్స్ జేసే పండ్లు చాలా రేర్‌గా ఉంటాయి. అందులో ఈ పండు ఒక పండు. అర్జున్ రావు గారని ఒక రైతు నా దగ్గర రెగ్యులర్‌గా ఆయిల్ తీసుకుంటారు. ఈ గానుగ నూనెను. ఇది ఆయన పొలంలో పండింది. నేను ఒకసారి ఊరికే ఈ సిట్రస్ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఆయన నాకు చెప్పడం జరిగింది. ఇలాగ ఆయన గూడా ఆయన పొలంలో ఇది పండిస్తున్నారని. ఆయన ఈరోజు మళ్ళీ ఈ గానుగ నూనె కోసం వచ్చినప్పుడు నాకిది ఫ్రీగా ఇచ్చెళ్లారు. ఈ తొక్క చూడండి. ఇది చాలా లావుగా ఉంటది దీని తొక్క. లోపల మాత్రం ఫ్రూట్ పల్ప్ మాత్రం కొంచెమే ఉంటది. సో, అది గూడా మనకి జ్యూస్ అన్నది చాలా తక్కువుంటది. ఫైబర్ పార్టే ఎక్కువుంటది. అందుకోసమే ఇది డైజెషన్ గూడా కొంచెం కష్టం అనిపిస్తది.